సినిమాని ప్రమోట్ చేసుకోవాలంటే అనిల్ రావిపూడి తర్వాత ఎవరైనా. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి సక్సెస్ మీట్లకు గుమ్మడికాయ కొట్టేంత వరకు సినిమాని ఏదోలా జనంలా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న అప్డేట్లని సైతం వెరైటీగా ప్రమోట్ చేస్తూ, ప్రజెంట్ చేస్తూ, అక్కడ కూడా అల్లరి చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి ఆయన సినిమాల్లో ఎంత కామెడీ ఉందంటే అంతకు మించిన వినోదం ఆయన ప్రమోషన్లలో ఉంటుంది. మొన్నే మన శంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి సందడిని రెట్టింపు చేశారు. ఇప్పుడు మరో సినిమా మొదలెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు జీవి ప్రకాష్ కుమార్ తో మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన అప్డేట్ ని ఆయన వెరైటీగా పంచుకున్నారు. జంధ్యాల సినిమాలో బ్రహ్మానందాన్ని బీచ్ లో ఇసుకతో పోట్ చేసి ఎటు కదలనివ్వకుండా చేసి ఆదిలాబాదు, అహ్మదాబాదు, హైదరాబాదు అంటూ సుత్తి వీరభద్రారావు ఓ కథ చెప్తాడు, గుర్తుందా? సేమ్ అలానే జీవిని ఇసుకలో కప్పెట్టేసి మాస్ పాట, క్లాస్ పాట, బీజిఎం పాట అంటూ తనకెలాంటి పాటలు కావాలో లిస్ట్ చదువుకుంటూ పోయాడు అనిల్. దానికి జీవి సమాధానం చెప్పడం, పక్కనే అనంత శ్రీరామ్ ని కూడా మరో గొయ్యిలో పూడ్చేయడం ఈ వీడియోలో కనిపించి అలరించిన దృశ్యాలు. అలా జంధ్యాల హాస్యాన్ని గుర్తు చేస్తూ తన సినిమా ప్రమోషన్ ని వెరైటీగా మొదలు పెట్టేశారు రావిపూడి. ఇది ఆరంభం మాత్రమే, మున్ముందు ఇంకా ఇంకా అల్లరి చేస్తారు. ఎందుకంటే ఇది రావిపూడి స్టైల్ కాబట్టి. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా సిద్ధం చేయడం అనిల్ రావిపూడికి సెంటిమెంట్ గా మారింది. ఈ సినిమాని 2027 సంక్రాంతి లక్ష్యంగా రూపొందిస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.